అంటే టోటల్గా మీరు భువనగిరి సబ్ డివిజన్లో ఎన్ని ఎన్కౌంటర్లు చేసుంటారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చాలా ఉండొచ్చండి. అంటే అందులో సరెండర్డేనా లేదంటే సరెండర్ కూడా చాలా మంది అయ్యారు. అంటే మీరు అన్నట్లు పన్నుకు పన్ను కన్నుకు కన్ను ఆ స్టైల్లో తీశారు? అంటే పన్ను అంటే వాళ్ళ లెక్క మనం పోలేము. మనకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి, కొంతవరకు ఉంటుంది. కానీ అన్నిటికీ మాకు కూడా మీద అధికారులు అలౌ చేయాలా, అంత ఈజీ కాదండి. మీరు అనుకున్నట్టు ఇష్టం ఉన్నట్టు కొట్టేసి వెళ్ళిపోయి సినిమాలో అంత ఈజీ ప్రయత్నమే. కానీ ఇంకొక 2 ఇష్యూలు కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఏదన్నా మర్డరు, బలిలలిత మర్డరు, ఈ రెండింటి వెనక కారకులు ఎవరు చేయించుంటారు అసలు? నయమే, 100% నయం. తర్వాత సబ్స్క్రైబ్ జైల్లో ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయండి? బలిలలిత ఏమో వాళ్ళ సిస్టర్ ఏదో అవుట్రేజ్ చేసినా ఇక్కడ జరగలేదు మర్డర్. అది అవును, హైదరాబాద్ జరిగింది, జరిగింది. బట్ మేము డిటెక్ట్ చేసినాం అది. కానీ అది మాధవరెడ్డి గారి మీద వెళ్ళిందని వచ్చిందండి. మాధవరెడ్డి గారి పేరు వచ్చినట్లు ఉంటుంది దేంట్లో. బెల్లి లలిత కేసు నా పేరు మాధవరెడ్డి గారి పేరు వచ్చింది. అది ఆ ఇష్యూ అట్లా కాదు. ఏదన్నా ఇష్యూలు అండి? ఏదన్నా ఇష్యూలు ఎవరి పేరు రాలేదండి. ఓన్లీ గవర్నమెంట్ నక్సలైట్లకు వ్యతిరేక వీళ్ళు చేసిందని ఏదో వాళ్ళ ఏదైనా మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చిందని అదే వాళ్ళ అక్కని ఏదో అవుట్రేజ్ చేసిందని చెప్తారు. అది డీటెయిల్గా మనకు అంత తెలియదు. బెల్లి లలిత కేసు అనేది చాలా సెన్సేషనల్. ఆమె పాటలో నా ఎప్పుడు చూడలేదు, ఆమె గురించి తెలియదు కూడా లేదు. ఓకే, అప్పుడు పాపులర్ కాదు ఆమె. కాకపోతే మాకేం తెలిసిందంటే వీడికి లవర్ అని తెలిసింది నయీంకు. వీడిని పట్టేయడానికి దళం దగ్గర ఏదో సంజోతి అయింది వీళ్ళను బయటకు వచ్చినాక అనేది ఒక టాక్ ఉండే. అయితే అంతవరకు తెలియదు, డిటెక్ట్ అయిన తర్వాత ఈ విషయాలు బయట. కానీ బెల్లి లలిత హత్య వెనక మాధవరెడ్డి గారు, అప్పట్లో ఉన్న భువనగిరి డిఎస్పీ రవీంద్ర రెడ్డి గారు ఉన్నారని బాగా అది చాలా ఇదేంటంటే మోతుకుపల్లి నరసింహలో ఒకటి ఆయన ఉండే, కొద్దిమంది సివిల్ లిబర్టీస్లు ఉండ్రి. బెల్లి లలిత బ్రదర్ ఉన్నాడు ఒక ఆయన కృష్ణ అని, అతను కూడా నా దగ్గర ఊరికే చెప్పడం నయీం చంపిండు అంటే, నయీం జైల్లో ఉన్నారా, ఎట్లా చంపిండు మరి నయీం అంటే నాకు అర్థం కాలే అప్పుడు. అయితే నయీం చంపిండు అది వస్తుంటే నేను ఇట్లానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. మాకు ఇంటెలిజెన్స్ నుంచి మా ఎస్పీకి ఎవరు చెప్పారు, ఒకసారి వాళ్ళ నయీంని ఎగ్జామిన్ చేసి రమ్మన్నారు. అప్పుడు మేమంతా పోయినాం, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నేను ముషిరాబాద్ జైలుకి పోయి అక్కడ పోతే ఫస్ట్ మోడెం బాలకృష్ణ, అంకం రవికుమార్ తెలుసు కదా, అంకం రవికుమార్ నయీంకు గురువు, వాడే తీసుకోవాలి. వాళ్ళందరినీ నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది. విచారిస్తే వాళ్ళు ఏమన్నారంటే వీడియో చేసిండు సార్, మాకు వాడికి పడతలేదు అని వాడు కొద్దిగా మొదలు మాట్లాడటానికి నిరాకరించాను. సరే అని ఆయన బ్యారక్కి వెళ్ళి వాడిని పిలిపించినాం. మీరు ఎవరు ఇట్లా మొత్తం చాలా ఎదురు తిరిగి మాట్లాడాడు, చాలా ఇన్సల్ట్ చేసిండు మాకు. మొత్తానికి చెప్పిన తర్వాత నువ్వు అట్లా కాదురా ఏంది అది అంటే, వాడు అప్పుడే రివీల్ చేసిండు అంటే నాకు తెలియదు మా తమ్ముడు చంపిండు వచ్చా. ఓకే, వాడేవాడంటే తమ్ముడు అలీమని ఉంటాడు. మళ్ళీ వాళ్ళ అక్కని పిలిపించి మొత్తానికి వాడిని పట్టుకోవడం జరిగింది. వాడు ఓపెన్ కన్ఫెస్ చేశాడు, మళ్ళీ జైలుకి పోయారు. తర్వాత మేము ఆడకెళ్ళి ఎందుకు చంపాడటండి అసలు అలీముద్దీన్? అదే వీడు నయీంని పట్టించే ప్రయత్నంలో ఉన్నాడు, నయీం సిగ్నల్స్ తోటే చంపాడు. కానీ బయట వచ్చిన టాక్ బెల్లి లలిత నయీం కలిపి ఒక మంచి ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవడంతో వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చాయంటారు. అట్లా నాకు తెలియదండి. ఒక టాక్ ఏంటంటే బెల్లి లలిత ఒక లవర్, ఫోటోలు కూడా అన్ని దొరికినాయి. అది వీడిని అక్కడ మళ్ళా నాతో మళ్ళీ సంబంధాలు పెట్టుకొని ఈ వాంటెడ్ టు ఎలిమినేట్. ఓకే, ఆ ఇష్యూలో ఇద్దరి మధ్య వీడికి తెలుస్తుంది కదా అన్నీ. అవును, ఆ జైలు నుంచి ఆపరేషన్ చేశాడు.